Okay, good afternoon students. In the today's class, we will start the second chapter in the first year chemistry, that is classification of elements and periodicity in properties. Okay, we completed the first chapter, that is atomic structure. Okay, in the classification of elements, we will start the first topic, that is why do we need to classify the elements. Okay, we know that the elements are the basic units of all types of matter. Okay, elements are the basic units of all types of matter. In 1800, only 31 elements are known. Okay, in olden days we know that first of all 31 elements are discovered. Next, in 1865, only the discovered elements are 63. That is, the number is doubled. And at present we have 114 elements. Okay. Recently discovered elements are man-made. Okay, ఫస్ట్ ఎన్ని ఉన్నాయి 31, తర్వాత 63, ఇంకా 114, ఇంకా న్యూగా సింథసిస్ అనేది ఎలిమెంట్స్ సింథసిస్ జరుగుతూనే ఉంది. అంటే ఏంటి, న్యాచురల్గా ఉన్న ఎలిమెంట్స్ కాకుండా ఇంకా ల్యాబొరేటరీలో కొత్త కొత్త ఎలిమెంట్స్ని ఇంకా కనుగొంటూనే ఉన్నారు. ఓకే, efforts to synthesize the new elements are continue. With such a large number, it is very difficult to study each and every element individually. ఓకే, ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ సంబంధించిన ప్రాపర్టీస్ని మనం ఇండివిజువల్గా గుర్తుపెట్టుకోవాలన్నా కూడా చాలా కష్టం. ఓకే, అన్నిటినీ కలిపి ఒక గ్రూప్గా డివైడ్ చేసి లేకపోతే ఒక టేబుల్ ఫామ్లో డివైడ్ చేసి ఈజీ వేలో మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ క్లాసిఫికేషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, టు సార్ట్ అవుట్ దిస్ ప్రాబ్లమ్ సైంటిస్ట్ సర్చ్డ్ ఫర్ ఏ సిస్టమాటిక్ వే టు ఆర్గనైజ్ their knowledge by classifying the elements. Okay, what is the need of classifying elements? To understand the each and every element properties and behavior of the element and properties, that is physical properties, chemical properties, అన్నిటిని గురించి ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ క్లాసిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ జెనసిస్ ఫర్ ద పీరియాడిక్ క్లాసిఫికేషన్. ఓకే, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఇప్పుడు మనకు ఒక సక్సెస్ క్లాసిఫికేషన్ అనేది ఉంది. ఆ సక్సెస్ క్లాసిఫికేషన్ అనేది ఊరికే రాలేదు కదా, స్టార్టింగ్ నుంచి ఎన్నో ఫెయిల్యూర్స్ అన్నీ చూసాక మనకు ఒక సక్సెస్ మోడల్ వచ్చింది. ఓకే, దాన్ని మనం ఏమంటున్నాం, జెనసిస్ ఫర్ ద క్లాసిఫికేషన్. స్టార్టింగ్ అనేది ఎలా జరిగింది, క్లాసిఫికేషన్ అనేది ఎలా స్టార్ట్ అయింది. ఓకే, ద ఫస్ట్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ డాబర్నీస్ ట్రయల్స్. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ గ్రూప్స్ and development of the periodic law. Okay, development of the periodic law and the periodic table, these are the consequence of systematic arrangement of the knowledge gained by the scientists through their observations and experiments. Okay, ఈ క్లాసిఫికేషన్ అనేది వేటి మీద బేస్ అయింది, సైంటిస్టులు చేసిన ఎక్స్పెరిమెంటల్ బేసిస్ పైన డిపెండ్ అయింది. వాళ్ళ అబ్జర్వేషన్స్ కానీ వాళ్ళ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ కానీ పీరియాడిక్ లాస్ కానీ పీరియాడిక్ టేబుల్ కానీ ఇవన్నీ కూడా వేటి మీద వచ్చాయి, సైంటిస్టుల యొక్క నాలెడ్జ్ నుంచి. ఏ నాలెడ్జ్, అబ్జర్వేషన్స్ కానీ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ కానీ వాటి మీద బేస్ అయ్యి ఈ క్లాసిఫికేషన్ అనేది వచ్చింది. ఓకే, ఫస్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ డాబర్నీస్ ట్రయల్స్. ఓకే, what is Daubernier trials? John Daubernier is a German chemist. Okay, John Daubernier is a German chemist. In 1829, he noted a similarity among the physical and chemical properties of the several group of elements. Okay, Daubernier అనే అతను ఎలిమెంట్స్ని ఒక ట్రయల్స్గా తీసుకున్నారు. అంటే ఎలిమెంట్స్ని త్రీ ఎలిమెంట్స్ని కలిపి ఒక గ్రూప్గా తీసుకున్నారు. ఓకే, త్రీ ఎలిమెంట్స్ని ఒక గ్రూప్గా తీసుకొని ప్రాపర్టీస్ అనేవి సిమిలర్గా ఉన్నాయి. ఈ సిమిలర్గా ఉన్న ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ని ఒక గ్రూప్గా డివైడ్ చేశారు. ఓకే, వాటిని ఏమన్నారు, ట్రయల్స్ అన్న. ఓకే, ఇన్ 1829 Daubernier క్లాసిఫై ద ఎలిమెంట్స్ యాజ్ త్రీ ఎలిమెంట్స్ ఒక గ్రూప్గా తీసుకున్నారు. ట్రయల్స్ క్లాసిఫై ద ఎలిమెంట్స్ యాజ్ ట్రయల్స్ బేస్డ్ ఆన్ ద సిమిలారిటీ ఇన్ ద ఫిజికల్ అండ్ కెమికల్ properties. Okay, next, in each case he noticed that the middle element, ఒక ట్రయాడ్ లో ఉన్న మిడిల్ ఎలిమెంట్ అయితే ఉంటుంది కదా, he take the triad as A, B, C. ఓకే, త్రీ ఎలిమెంట్స్ కలిపి ఒక ట్రయాడ్ గా తీసుకున్నారు. he noted that the middle element has the atomic weight. Okay, the middle element has the atomic weight, that is the mean of the atomic weights of A and C. Okay, మిడిల్ ఎలిమెంట్ బి అటామిక్ వెయిట్ అనేది ఏ అటామిక్ వెయిట్కి సి అటామిక్ వెయిట్కి మీన్ వాల్యూ అంటే మీన్ వాల్యూకి ఈక్వల్గా ఉంటుందంట. ఓకే, ఇన్ ఈచ్ కేస్ హీ నోటీస్ దట్ ద మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద ట్రయల్ హ్యాస్ అన్ అటామిక్ వెయిట్ about the halfway between the atomic weights of the other two. Okay,
A plus C by 2. Okay, we can get the atomic weight of B. Atomic weight of B is equals to atomic weight of A plus C by 2. We can get the actual atomic weight of the B. And also the atomic weight మాత్రమే కాకుండా the properties also the half of the values of A and C. Okay. Also the properties of the middle element were in between those of the A and C, in between those of the remaining two. Okay, middle element atomic weight అనేది ఎలా ఉంటుందంట, రెండు అటామిక్ వెయిట్ కి మధ్యలో వాల్యూ ఉంటుందంట. అండ్ ఇన్ ద సేమ్ వే ప్రాపర్టీస్ కూడా రిమైనింగ్ టూ ఎలిమెంట్స్ తో కంపారిజన్ గా ఉంటాయి, అంటే హాఫ్ ఆఫ్ ద వాల్యూస్ గా ఉంటాయని he found the values. For example, he took the triad that is lithium, sodium, potassium is one triad, calcium, strontium, barium is another, and chlorine, bromine and iodine. He took these three values. Okay, త్రీ ట్రయల్స్ ని తీసుకొని మనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమవుతుంది, లిథియం, సోడియం, పొటాషియంలో మనకి లిథియం అండ్ పొటాషియం అటామిక్ వెయిట్స్ కి మెయిన్ వాల్యూ అనేది వెయిట్కి ఈక్వల్ గా ఉండాలి, సోడియం వాల్యూకి ఈక్వల్ గా ఉండాలి. ఓకే, వీ కెన్ గెట్ ద వాల్యూ యాజ్ ఈక్వల్ వాల్యూ. ఓకే, అన్నిసార్లు కూడా ఎగ్జాక్ట్ వాల్యూ అనేది రాకపోవచ్చు, కొన్నిసార్లు నియర్ మీన్ వాల్యూ రావచ్చు, కొన్నిసార్లు ఎగ్జాక్ట్గా కూడా రావచ్చు. ఓకే, సమ్ టైమ్స్ ద ఎగ్జాక్ట్ ఆర్ నియర్ వాల్యూస్ విల్ obtain. Okay, in calcium, strontium, barium, the atomic value of the atomic weight of the calcium is 40 and atomic weight of the barium is 137. Okay, the mean value of these two is 88.5. Okay, the strontium atomic weight is 88, the value is 88.5. Okay, and then near value anedi ochindi. Okay, and next chlorine, bromine and iodine. Chlorine is 127 and iodine is 127 and chlorine is 35.5. Okay, the mean value of the these two is 81.25. Okay, we can get the bromine near value. Okay, here the bromine value is 80. Bromine atomic weight is 80. We got the value as 81.25. Okay, 1.25 value is some greater than 80. Okay, in the he explained for these three only. Okay, he explained this classification for these three triads and only 9 elements ki maatrame explain chesaru. Okay, కానీ అన్ని ఎలిమెంట్స్ కి ఈ ట్రయాడ్స్ రూల్ అనేది అప్లికేబుల్ కాలేదు. ఇన్ ద సేమ్ గ్రూప్ ఆల్సో. ఓకే, సేమ్ గ్రూప్ అంటే ఏంటి, ఇప్పుడు లిథియం, సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా ఒక గ్రూప్ కి సంబంధించిన ఎలిమెంట్స్. ఇంకా ఉన్నాయి కదా ఈ గ్రూప్ కి లేటర్ గా మనకి డిస్కవర్ అయిన ఎలిమెంట్స్ తో కంపేర్ చేసినప్పుడు ఈ రూల్ అనేది అప్లికేబుల్ కాలేదు. లిథియం తర్వాత సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం ఇవన్నీ కూడా ఒక గ్రూప్ కి సంబంధించిన ఎలిమెంట్. ఓకే, వెన్ వి కంపేర్ విత్ ద సోడియం, పొటాషియం అండ్ రుబీడియం దిస్ రూల్ ఈస్ నాట్ అప్లికేబుల్. ఓకే, వెన్ వి కంపేర్ విత్ ద కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఓకే, కాల్షియం కి ముందు ఏముంటుంది, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఓకే, ఇక్కడ మనకి మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం కి తీసుకున్నప్పుడు వాల్యూ అనేది యాక్సెప్టబుల్ గా రాలేదు. ఇన్ ద సేమ్ వే హాలోజన్స్ తీసుకున్నప్పుడు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, when we compare with the chlorine, bromine, the value is not near value. We didn't get the near values. Okay, next success. Okay, success of this classification. What is the success? అప్పటి వరకు ఎలిమెంట్స్ కి సంబంధించిన క్లాసిఫికేషన్ గురించి ఏ సైంటిస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయదు, ఎలిమెంట్స్ డిస్కవర్ మాత్రమే అయింది. ఓకే, హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్. He explained something about the classifying elements based on the atomic weight. Okay, that is the success point in this classification. He explained the similarity in the properties. Explain chesaro. Okay, he is the first person who tried to classify the elements and he explained the similarities in the properties. And what is the failure? All the known elements, ఇప్పటివరకు మనకు తెలిసిన 114 ఎలిమెంట్స్ కానీ ఇంకా డిస్కవర్ అవుతున్న ఎలిమెంట్స్ కానీ didn't fit into the triad formula. ఓకే, ట్రయాడ్స్లోకి ఇప్పటి వరకు డిస్కవర్ అయిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫిక్స్ అవ్వకపోవడం అనేది ఒక ఫెయిల్యూర్. ఇన్ ద సేమ్ గ్రూప్ ఆల్సో దిస్ లా వాస్ నాట్ ఒబేడ్. ఇప్పుడు అన్నాం కదా, హాలోజన్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, ట్రయాడ్ దేనికి ఎక్స్ప్లెయిన్ చేశారు, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్కి ఈ 3 ఎలిమెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. క్లోరిన్కి ముందున్న ఫ్లోరిన్ తీసుకున్నప్పుడు 19 + 80/2 మనకి ఎంత వస్తుంది, 49.5 వస్తుంది. ఓకే, యాక్చువల్గా క్లోరిన్ వాల్యూ ఎంత, 35.5, మనకి ఎంత వచ్చింది, 50, నియర్లీ 50, 49.5 వచ్చింది. అంటే ఏంటి, చాలా హయ్యర్ అమౌంట్లో తేడా వచ్చింది. అంటే ఏంటి, ట్రయాడ్స్ ఫార్ములా అనేది అన్ని ఎలిమెంట్స్కి అప్లికేబుల్ కాదు. ఓకే, దట్ ఈస్ ద డాబర్నీస్ ట్రయాడ్స్ క్లాసిఫికేషన్.
Okay, next classification is Newland's law of octave. Newland's law of octave. Okay, octave అంటే ఏంటి 8. ఓకే, ఫస్ట్ అండ్ 8 ఎలిమెంట్స్ అనేవి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి అనేది ఇందులో మెయిన్ రూల్. జాన్ అలెగ్జాండర్ న్యూలాండ్ ఇన్ 1865 propounded the law of octave. ఓకే, అలెగ్జాండర్ న్యూలాండ్ 1865లో మనకి లా ఆఫ్ ఆక్టేవ్ ని ఇచ్చారు. ఓకే, he arranged the elements in the increasing order of atomic weights. ఓకే, స్టార్టింగ్ అన్నీ కూడా అటామిక్ వెయిట్ పైన డిపెండ్ అయ్యే క్లాసిఫికేషన్ జరిగింది, కానీ ఇప్పుడు మనం ఫాలో అవుతుంది ఏంటి, బేస్డ్ ఆన్ ద అటామిక్ నెంబర్. ఓకే, he arranged the elements in the increasing order of their atomic weights and noted that every eighth element has the property similar to the first element. Okay, what is the octave rule? Every eighth element has the atomic weight that is similar to the first element అన్నారు. Okay, he explained this on the basis of the music. ఓకే, మ్యూజిక్లో మనకి ఏమున్నాయి, సా రి గా మా ప ద ని సా. ఓకే, ఫస్ట్ స్వరము 8th స్వరం రెండు సా సా సేమ్ ఉన్నాయి కదా. అలాగే మనకి పీరియాడిక్ క్లాసిఫికేషన్లో ఫస్ట్ ఎలిమెంట్కి 8th ఎలిమెంట్కి ప్రాపర్టీస్ అనేవి సిమిలర్గా ఉంటాయి అనేది న్యూలాండ్స్ ఆక్టేవ్ రూల్. Okay, the first and 8th elements have the similar properties. Okay, this is the Newland's law of octave. Okay, ఇక్కడ చూడండి స రి గా మా ప ద ని. ఓకే, మనకి ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. ఓకే, ఇక్కడ 7 తీసుకున్నప్పుడు లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ ఇవన్నీ కూడా లైన్గా మనకి 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, వాట్ ఈస్ ద రూల్? ద ఫస్ట్ అండ్ 8th ఎలిమెంట్స్ హ్యావ్ ద సిమిలర్ ప్రాపర్టీస్ అన్న. అంటే ఏంటి, ఇక్కడ 8th ఎలిమెంట్ ఏముంది, సోడియం ఉంది. లిథియం సోడియం ప్రాపర్టీస్ అనేవి సేమ్గా ఉంటాయట. ఇన్ ద సేమ్ వే సోడియం అండ్ పొటాషియం ప్రాపర్టీస్ కూడా సేమ్గా ఉంటాయట. లిథియం ప్రాపర్టీ, సోడియం ప్రాపర్టీ సేమ్గా ఉంటాయి, అండ్ సోడియం ప్రాపర్టీ, పొటాషియం ప్రాపర్టీస్ అనేవి కూడా సేమ్గా ఉంటాయి అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్ సీమ్ టు బి ట్రూ ఓన్లీ ఫర్ ద ఎలిమెంట్స్ అప్ టు ద కాల్షియం. ఓకే, కాల్షియం వరకు మాత్రమే ఎలిమెంట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, తర్వాత వచ్చిన ఎలిమెంట్స్కి ఆక్టేవ్ రూల్ అనేది అప్లికేబుల్ కాలేదు. ఓకే, తర్వాత సపోజ్ మనకి ఏం డిస్కవర్ అయ్యాయి, నోబుల్ గ్యాసెస్ డిస్కవర్ అయ్యాయి, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెనాన్. ఓకే, ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ ద నోబుల్ గ్యాసెస్ దిస్ లా ఈజ్ నాట్ ఒబేడ్ బికాస్ ఇక్కడ మనకి టేబుల్లో చూసినప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చారు, ఒక పీరియడ్లో 7 ఎలిమెంట్స్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏమైంది, ఫ్లోరిన్ తర్వాత నోబెల్ గ్యాస్ ఏంటి, నియాన్ వచ్చింది. అట్లాంటప్పుడు 8th ఎలిమెంట్ ఏమొస్తుంది, నియాన్ వస్తుంది. ఓకే, నియాన్ అనేది ఇనర్ట్ గ్యాస్ అంటే ఏంటి, ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి మనం వి కాంట్ ఫైండ్ ద ప్రాపర్టీస్. అట్లాంటప్పుడు ఏంటి, లిథియంకి నియాన్కి ప్రాపర్టీస్ సిమిలర్గా ఉన్నాయి అనేది రావాలి, కానీ అప్లికేబుల్ అవ్వట్లేదు. ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ నోబెల్ గ్యాసే this law was not obeyed. Lithium properties are not similar to the neon and sodium properties are not similar to the argon. Okay, this law is applicable for up to the calcium only. Okay, కాల్షియం వరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే ఏంటి, లైటర్ వెయిట్ ఉన్న ఎలిమెంట్స్కి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసింది. కాల్షియం తర్వాత వచ్చిన ఎలాంటి ఎలిమెంట్స్కి కూడా అప్లికేబుల్ అవ్వలేదు. ఓకే, అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇన్ దిస్ క్లాసిఫికేషన్ ఇస్ పీరియాడిసిటీ. Periodicity, what is the periodicity? Periodicity is the repetition of similar physical and chemical properties. ఏమన్నారు, ఫస్ట్ ఎలిమెంట్కి 8th ఎలిమెంట్కి సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నారు కదా. అంటే ఏంటి, ఒక ఆర్డర్ మీద బేస్ అయ్యి ఇంకొక ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. పీరియాడిసిటీ ఈజ్ ద రిపిటేషన్ ఆఫ్ సిమిలర్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఓకే, ఆల్దో హిస్ ఐడియా వాజ్ నాట్ వైడ్లీ యాక్సెప్టెడ్ ఎట్ దట్ టైమ్. ఓకే, ఎక్కువగా అప్లికేబుల్ అవ్వకపోయినా, యాక్సెప్ట్ అవ్వకపోయినా కూడా later the Newland awarded the Navy Medal. Okay, what is the award? That is Navy Medal in 1887 by the Royal Society of the London. Okay, for his classification he awarded the Navy Medal in 1887 by the Royal Society of the London. Okay, first one is Roberts-Trias, next one is Newland's law of octave. Okay, next coming to the third classification, that is Mendeleev's classification. Okay, Mendeleev belongs to the Russia. Okay, he is the Russian chemist. Okay, Mendeleev arranged the elements in the horizontal rows and vertical columns. Okay, Roberts ఏం చేశారు, 3 ఎలిమెంట్స్ ఒక గ్రూప్గా చేశారు. ఓకే, నెక్స్ట్ న్యూలాండ్ ఏం చేశారు, ఆక్టేవ్ అంటే ఏంటి, ఒక మ్యూజిక్ మీద బేస్ చేసుకొని 8 ఎలిమెంట్స్ ఒక పీరియడ్, 8 ఎలిమెంట్స్ ఒక పీరియడ్ అప్ టు కాల్షియం మాత్రమే డిస్కవర్ చేశారు. నెక్స్ట్ మెండల్ ఏమన్నారు, ఎలిమెంట్స్ని ఒక గ్రూప్గా హారిజంటల్ రోస్ అండ్ వర్టికల్ కాలమ్స్ లాగా డివైడ్ చేశారు. హారిజంటల్ రోస్ అండ్ వర్టికల్
columns. Okay, Mendeleev arranged the elements in the horizontal rows and vertical columns of a table in the order of their increasing atomic weights. Okay, Mendeleev kuda em chesaru, depending upon the atomic weights, he arranged the elements in the form of horizontal rows and vertical columns. The elements with the similar properties occupied the similar vertical column. Okay, సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఏం చేశారు, ఒక వర్టికల్ కాలమ్ లో అరేంజ్ చేశారు. ఓకే, లైక్ గ్రూప్స్. ఓకే, వర్టికల్ కాలమ్స్ ఏమన్నారు, గ్రూప్స్ అన్నారు. He considered the Newland's increasing atomic weight. Okay, he considered the Newland's increasing atomic weight. Okay, Mendeleev based on the Newland's formula, that is the increasing order of atomic weights. Mendeleev was responsible for publishing the periodic law for the first time. What is the periodic law? Okay, Mendeleev was responsible for publishing the periodic law. What is the periodic law? Periodic law is the properties of the elements or the periodic functions of their atomic weights. Okay, properties are weight paina depend ayi untayanda, atomic weight paina depend ayi untayi. Depending upon the atomic weights, the properties of the elements we can estimate. Okay, that means physical and chemical properties depends on the atomic weight. That is the periodic law. Okay, periodic law or periodicity. Okay, periodicity and enti, one is depending on the other. Ikkada em aitunnai, properties anevi atomic weight paina depend avutunnai. That is the periodicity or periodic law. Next, Mendeleev's system of classifying elements was more elaborated than that of the Lothar-Meyer. Okay, ఇప్పుడు మనం ఏం Mendeleev's classification, Mendeleev and Lothar-Meyer, those are two scientists. They worked on the classifying elements in the 1829. Okay, 1829 లో ఇద్దరు కలిసి ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేయడానికి స్టార్ట్ చేశారు. బట్ both will follow the different pattern. Okay, Mendeleev classified the elements in the table form and Lothar-Meyer classified the elements in a graphical manner. Okay, he fully recognized the significance of the periodicity and used the broader range of physical and chemical properties to classify the elements. Okay, if the order of the atomic weights was strictly followed, he realized that some of the elements did not fit in this classification. Okay, ఏమన్నారు, న్యూలాండ్స్ లా పైన డిపెండ్ అయ్యి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్ పైన డిపెండ్ అయ్యి క్లాసిఫై స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఏమైంది, అటామిక్ వెయిట్ని బట్టి క్లాసిఫై చేస్తున్నప్పుడు అలాగే ఏంటి, ప్రాపర్టీస్ పైన డిపెండ్, అటామిక్ వెయిట్ పైన ప్రాపర్టీస్ పైన డిపెండ్ అయ్యి సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని ఒక గ్రూప్గా చేశారు. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆల్ ద ఎలిమెంట్స్ డిడెంట్ ఫిట్ ఇన్ టు దట్ manner. Okay, later he realized the classifying the elements in the order of only their properties, not their depending upon their properties, not on the atomic weights. Next, he ignored the order of atomic weights and placed the elements in the on the basis of similar properties. Okay, and next he classified all the 63 elements based on their properties. Next, he proposed that some of the elements were still undiscovered. ఓకే, అప్పుడే 63 ఎలిమెంట్స్ డిస్కవర్ అయినప్పుడే ఇంకా అతను ఏం ఇమాజిన్ చేశారు, నెక్స్ట్ జనరేషన్లో ఇంకా ఎలిమెంట్స్ అనేవి డిస్కవర్ అవ్వచ్చు. అంటే ఏంటి, వెయిట్ పైన ప్రాపర్టీస్ పైన డిపెండ్ అయ్యారు, అటామిక్ వెయిట్ పైన డిపెండ్ అయ్యారు. ఒక ఎలిమెంట్కి ఇంకొక ఎలిమెంట్కి చాలా అటామిక్ వెయిట్ గ్యాప్ ఉందనుకోండి, అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య కూడా అంటే ఏంటి, ఈ గ్యాప్లో కూడా ఇంకా ఎన్నో ఎలిమెంట్స్ అనేవి లేటర్ డిస్కవర్ చేసే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం ఈ పీరియాడిక్ టేబుల్లో ఇంకా గ్యాప్స్ అనేవి ఉంచాలి, ఆ ఎలిమెంట్స్ని తీసుకొచ్చి ఈ గ్యాప్లో పెట్టాలి అనే ఉద్దేశం కొద్దీ ముందే ఆలోచించి పీరియాడిక్ టేబుల్లో ఇంకా ఎంటీ ప్లేసెస్ని వదిలేయడం జరిగింది. ఓకే, హీ లెఫ్ట్ ద గ్యాప్స్ అండర్ ద అల్యూమినియం అండ్ సిలికాన్ and the elements in that gap are called as Eka aluminum and Eka silicon. For example, అల్యూమినియం సిలికాన్ టూ ఎలిమెంట్స్ని మనం కన్సిడర్ చేసినప్పుడు అల్యూమినియం తర్వాత గ్యాప్ వదిలేశారు, సిలికాన్ తర్వాత గ్యాప్ వదిలేశారు. ఓకే, ఆ ప్లేసెస్ని ఎలా, ఎకా అల్యూమినియం అండ్ ఎకా సిలికాన్. ఓకే, ద నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ విచ్ విల్ లేటర్ డిస్కవర్ ఆర్ కాల్డ్ యాజ్ ఎకా అల్యూమినియం అండ్ ఎకా సిలికాన్. ఎకా మీన్స్ it is a Sanskrit word. The meaning of the Sanskrit word is after. Okay, aluminium tarvata discover avutundi kabatti eka aluminium, silicon tarvata discover element kabatti eka silicon. Okay, eka aluminium, the name of the eka aluminium element is gallium and silicon tarvata vachina element is germanium. Okay, eka aluminium is gallium and next eka silicon is germanium. But also he describes some of their general physical properties. Okay,
ఇప్పుడు ప్రాపర్టీస్ పైన డిపెండ్ అయ్యి గ్రూప్ చేశారు, అటామిక్ వెయిట్ పైన డిపెండ్ అయ్యి గ్రూప్ చేశారు కాబట్టి అక్కడ అటామిక్ వెయిట్ అనేది ఫైండ్ అవుట్ చేసినంటే వాటి ప్రాపర్టీస్ కూడా ఆల్రెడీ ఇమాజిన్ చేసి ఉంచారు. ఓకే, దట్ ఈస్ ద సక్సెస్ ఇన్ దిస్ classification. He predicted the properties of the undiscovered element. He predicted the properties of undiscovered element. Okay, Mendeleev's periodic table is published in the 1905. Okay, Mendeleev's classification is published in 1905. He grouped the dissimilar elements. Okay, అన్నీ కూడా సక్సెస్ అవ్వవు కదా, ఎంత క్లాసిఫై చేసినా కూడా ఇంకా కొన్ని ఏంటి ఫెయిల్యూర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, హీ గ్రూప్డ్ ద డిస్సిమిలర్ ఎలిమెంట్స్ అంటే ఏంటి ప్రాపర్టీస్. ఇప్పుడు క్లాసిఫికేషన్లో మనకి ఏమున్నాయి, హాలోజన్స్ అన్ని ఒక గ్రూప్లో, ఆల్కలీ మెటల్స్ ఒక గ్రూప్లో, ఆల్కలీ నెట్ మెటల్స్ ఒక గ్రూప్లో, నోబుల్ గ్యాసెస్ ఒక గ్రూప్లో అలా ఉన్నాయి. అంటే ఏంటి ఇంకా మెండెలివ్స్ క్లాసిఫికేషన్లో అలాంటి ఆర్డర్ అనేది ఇంకా ఫాలో అవ్వడం జరగలేదు. ఓకే, నెక్స్ట్ we will see the classification of Mendeleev's. He arranged the elements in the form of groups and periods. Okay, horizontal and vertical column, horizontal rows and vertical columns, and he grouped the elements as 1A, 2A, 3A, 4A Roman letters. Okay, depending upon the Roman letters and alphabetical order, he arranged the group 1A, 2A, 3A, 4A, 5A, 6A, 7A, 8. ఓకే, 8th గ్రూప్ అండ్ 0 గ్రూప్ ఎలిమెంట్స్. ఇన్ ద సేమ్ వే ఫస్ట్ గ్రూప్లో కూడా మనకి ఇంకా సబ్ గ్రూప్ 1A 1B, సెకండ్లో 2A 2B, 3A 3B, 4A 4B. ఓకే, లైక్ దిస్ హీ గ్రూప్ ద ఎలిమెంట్స్. ఓకే, బట్ నౌ వీఆర్ ఫాలోయింగ్ ద ఆర్డర్ దట్ ఈస్ ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్. ఓకే, అప్ టు ద 0 గ్రూప్ ఎలిమెంట్స్. ఓకే, 17th గ్రూప్ like this. Okay, he placed the he arranged some empty places for the later discovered elements. Okay, that is the success. And next classification is Lothar-Meyer classification. Mendeleev and Lothar-Meyer both will start working on the classification of elements in the 1869. Okay, Lothar-Meyer is a German chemist, but Mendeleev is Russian chemist. Okay, he arranged the elements in the increasing order of their atomic weights. Mendeleev also based on the atomic weights. Later he realized that elements classification must be based on the physical properties, but Lothar-Meyer worked on the atomic weights. Okay, Lothar-Meyer plotted the graph against the physical properties such as atomic weight, melting point and boiling point against the atomic weights. Okay, he used the physical properties versus atomic weights. He plotted the graph against the physical properties like melting point, boiling point, and next atomic volumes, that is atomic weight. Okay, volumes. Okay, later he plotted a graph, and what is the conclusion in this graph? Okay, the elements at the similar points of the curve have the similar properties. Okay, గ్రాఫ్కి సంబంధించిన సిమిలర్ పాయింట్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయన్న. అంటే ఏంటి, ఈ ఎడ్జెస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇటు సైడ్ కర్వ్ సైడ్ అంటే ఏంటి, లెఫ్ట్ కర్వ్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఒక ప్రాపర్టీస్ ఉన్నాయి, రైట్ కర్వ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పారు. కానీ ఇది అండర్స్టాండ్ చేసుకోవడానికి అంత ఈజీ కాదు. అంటే ఏంటి, ఇట్ కాంట్ బి అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, పీరియాడిసిటీ discovered in the curve, it is not easy to understand. Okay, ఒక కర్వ్ అనేది సిమిలర్గా వెళ్తూ ఉంది. ఓకే, ఎడ్జెస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక ప్రాపర్టీస్ ఉన్నాయి, డౌన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక ప్రాపర్టీ ఉన్నాయి అన్నప్పుడు వీ కాంట్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ డిపెండింగ్ అపాన్ ద గ్రాఫ్. ఓకే, దట్ ఈస్ ద ఫెయిల్యూర్. ఓకే, నెక్స్ట్ ఆ ఫెయిల్యూర్ అనే అనలేము, డీమెరిట్ అనొచ్చు. ఓకే, అలా డీమెరిట్స్. ఓకే, డీమెరిట్స్ నుంచి మనం ఇంకా మెరిట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాం. ఓకే, Lothar-Meyer have developed a table based on the graph that is closely resembles the modern periodic table. ఓకే, మెండెలివ్స్ క్లాసిఫికేషన్ పైన Lothar-Meyer క్లాసిఫికేషన్ పైన బేస్ అయి మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది వచ్చింది. ఓకే, Lothar-Meyer and Mendeleev. Okay, both work on the classification in the 1869. Okay, based on these two classification, modern periodic table is developed. Okay, in the today's class we completed the genesis of the periodic classification. Okay, first one is Dobernis Farad, second one is Newland's law of octave, third one is Lothar-Meyer, and next fourth one is Mendeleev
classification. Okay, next in the next class we will discover the modern periodic table. We will start the modern periodic table. Okay.